హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఒక సినిమా యొక్క షూటింగ్ మన నిర్మల్ జిల్లాలోని పక్క విలేజ్లో అయితే జరగబోతుందట. అక్కడికి వెళ్ళి విశేషాలు ఏంటో చూద్దాం పదండి. ఫ్రెండ్స్, మొత్తానికైతే ఇక్కడ షూటింగ్ జరుగుతున్న ప్లేస్లోకి అయితే వచ్చేసాం. నిర్మల్ జిల్లాలోని నిర్మల్ పక్కన ఉన్న బాబాపూర్ గ్రామంలో అయితే సినిమా యొక్క షూటింగ్ జరుగుతుంది. మరి ఈ షూటింగ్ చూడడానికి అయితే వచ్చేసాం. ఒకసారి మరి ఇక్కడ ఎలా జరుగుతుంది ఏంటనేది ఆ తర్వాత వీడియోలో అయితే చెప్పబోతున్నాం. చూడండి, ఇదిగో. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే మనం షూటింగ్ జరుగుతున్న ప్రదేశంలో అయితే ఉన్నాము. అయితే సినిమా షూట్ స్టార్ట్ అయ్యే ముందు కెమెరాలను అయితే రెడీ చేసుకుంటున్నారని చెప్పవచ్చు. ఇక్కడైతే ఒక సీన్ తీయబోతున్నారు, అందుకే నిచ్చెన దారాలన్నీ రెడీ చేసుకుంటున్నారని చెప్పవచ్చు. ఈ సీన్కు ఏమేమి అవసరమో అన్నీ రెడీ చేసుకుంటున్నారు. అలాగే సామాన్లు మోసే వెహికల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయని చెప్పవచ్చు. అంతేకాకుండా కెమెరాలకు ఏమేమి అవసరమో స్టాండ్స్ కానీ అలాగే ఏం అవసరం ఉంటే అన్నీ ఇప్పుడే రెడీ చేసుకుంటున్నారు షూట్ స్టార్ట్ అయ్యే ముందు. చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్య ప్రయత్నం అయితే చేస్తారు. అందుకే ఆ షూట్కు సంబంధించి అన్ని పనులను అయితే రెడీ చేస్తున్నారని చెప్పవచ్చు, కెమెరాలతో పాటు అన్నీ. ఇక ఈ మూవీ షూటింగ్లో అందరు ఆర్టిస్టులతో పాటు సైడ్ రోల్స్ చేసేవారు అందరు కూడా ఇక్కడే ఉన్నారని చెప్పవచ్చు. వీరందరూ అయితే రెడీగా ఉన్నారని చెప్పవచ్చు. డ్రెస్సులు అలాంటివి చేంజ్ చేసుకొని రెడీగా ఉన్నారని చెప్పవచ్చు. ఇక ఫ్రెండ్స్, మీకు ఒక ముఖ్యమైన విషయమే చెప్పాలి. ఈ బాబాపూర్లో షూటింగ్ జరగడంతో పాటు ఇక్కడ పల్లెటూరుతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరికీ ఈ సినిమాలో ఆర్టిస్ట్ లాగా ఒక అవకాశం ఇచ్చారని చెప్పాలి. అదిగో చూడండి, చిన్నవారి దగ్గర నుంచి పెద్దవారి వరకు ఈ సీన్లో పాల్గొనాల్సి ఉంటుంది. కాబట్టి అంటే ఊరిలో ఏమైనా సమస్య జరిగితే ఊరి వాళ్ళందరూ చూస్తూ ఉంటారుగా, అలాంటి సీన్లో అయితే పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అందరు రావడం జరిగింది. ఇక ఈ సీన్లో హీరో హీరోయిన్ కూడా పాల్గొనాల్సి ఉంటుంది. ఒక ఎమోషనల్ సీన్ అయితే తీయబోతున్నారు. వాళ్ళిద్దరు ప్రేమికులను చూసి వీళ్ళు ఎమోషనల్ అవుతుంటారు. అలాంటి సీన్ అయితే తీయబోతున్నారు అని చెప్పవచ్చు. ఇక మూవీ టీం నుంచి ఈ సీన్లో ఎవరెవరు అవసరమో హీరో హీరోయిన్తో పాటు అందరైతే అక్కడ వెళ్ళబోతున్నారు. చూడండి, ఇక ఈ షూట్ స్టార్ట్ అయ్యే ముందైతే డైరెక్టర్ అయితే చెప్పబోతున్నారు ఏ విధంగా ఉండాలన్నది. చూడండి, ఇదిగో. ఇక్కడ చూస్తున్నట్లయితే ఒక్క సీన్ తీయడానికి ఎంత కష్టపడ్డారో చూస్తుంటూనే అర్థమైపోతుంది. ఒక్క సీన్ని తిప్పి రిప్లై చేస్తూ తీశారు. ఒక మూవీ షూటింగ్ చేయాలంటే చాలానే కష్టపడతారని ఈ షూటింగ్ చూస్తేనే అర్థమైపోయింది అని చెప్పవచ్చు మాకైతే. ఆ విధంగా అయితే మూవీ డైరెక్టర్తో పాటు మూవీ టీం అందరు కష్టపడ్డారని చెప్పవచ్చు. కెమెరా వీడియోతో పాటు కెమెరాను మోసేవారితో పాటు అలాగే వీళ్ళలో నటించే వారితో పాటు చుట్టుపక్కల వారందరూ ఈ సినిమా టీంకు సంబంధించి అందరూ తగిన జాగ్రత్తలు తీసుకొని ఈ షూట్ అయితే చేయాల్సి ఉంది. ఇక్కడ చూస్తుంటే అర్థమైపోతుంది. ఒకే ఒక్క సీన్ తీయడానికి చాలా కష్టపడ్డారని చూస్తుంటే తెలుస్తుంది. మినిమం 2-3 అవర్స్ అయితే టైం పట్టిందని చెప్పవచ్చు. ఇద్దరు ప్రేమికులు చెట్టుకు వేలాడదీసే అంటే సూసైడ్ చేసుకునే షూట్ అయితే ఇక్కడ చేయబోతున్నారు. చూస్తుంటేనే అర్థమైపోతుంది. ఈ సీన్ ఫైనల్గా చాలా బాగా రావడానికి చాలా కష్టపడ్డారని చెప్పవచ్చు. అలాగే ఈ సీన్లో వారిద్దరు ప్రేమికులను చూస్తూ హీరో హీరోయిన్ కూడా ఎమోషనల్గా అవుతూ ఉంటారు. అంటే ఇద్దరు చేతులు పట్టుకొని అలాంటి సీన్ తీయబోతున్నారు. చూస్తుంటేనే మనకు కూడా అర్థమైపోతుంది. చూడండి, ఇదిగో. ఏదేమైనప్పటికీ ఒక సీన్ తీయడానికి చాలా కష్టపడుతున్నారని ఈ షూట్లో అయితే మాకు చాలా బాగా అర్థమైందని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రంలో మంచి ఫేమ్ యాక్టర్స్ అయితే నటించబోతున్నట్లు తెలుస్తుంది. జబర్దస్త్ పులి వేట పృథ్వీ అయితే నటించబోతున్నట్లు తెలుస్తుంది. మనకైతే హాయ్ చెప్పబోతున్నారు. చూడండి, మరోసారి డైరెక్టర్ అయితే చెప్పబోతున్నారు ఎలా తీయాలో అన్నది. చూస్తున్నారుగా ఏ విధంగా అయితే చేయబోతున్నారు. ఈ సినిమాలో అయితే డైరెక్టర్ కూడా ఒక పాత్ర చేయబోతున్నట్లు తెలుస్తుంది. అక్కడ ఆ చెట్టుకుంది డైరెక్టర్ అని చెప్పవచ్చు. అతను డైరెక్షన్తో పాటు నటించడం కూడా చేస్తున్నారని చెప్పవచ్చు. వీడియో చూస్తే తెలుస్తుంది.
ఇక ఏ విధంగా నటించాలన్నది హీరో హీరోయిన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు డైరెక్టర్. చూడండి. ఇక ఈ షూట్ షాట్ తీసిన తర్వాత హీరో హీరోయిన్తో పాటు ఇక్కడికి వచ్చి అయితే చూడబోతున్నారు. కెమెరాల ముందు ఒక డిస్ప్లే అయితే ఇలాగ ఉంటుంది. ఎలా వచ్చింది అన్నది హీరో హీరోయిన్తో పాటు మూవీ టీం అందరైతే చూడబోతున్నారు. చూడండి. రిపీట్గా తీయడానికి అయితే చాలా కష్టపడ్డారని చెప్పవచ్చు ఈ సీన్ కోసం. ఆ సీన్ ఎలా వచ్చింది అన్నది హీరో హీరోయిన్తో పాటు అందరైతే చూడబోతున్నారు డిస్ప్లేలో. ఒక్క 2-3 నిమిషాలతో పాటు 5 నిమిషాల వరకు ఒక్క సీన్ తీయడానికి చాలానే కష్టపడుతూ ఉన్నారు. చూస్తుంటేనే అర్థమైపోతుంది అంత బాగా అయితే కష్టపడ్డారు ఈ సినిమా టీం వాళ్ళందరూ కలిసి. ఇక్కడ చూస్తున్న అతనైతే నానద్ అనే యాక్టరు మంచి ఫేమస్ సినిమాలో నటించారని చెప్పాలి నెగిటివ్ రోల్లో. ఈ సినిమాతో పాటు అర్ధ శతాబ్దం, ఫ్యామిలీ స్టార్, మజిలీ, అలాగే సెల్ఫ్ పిలోస్ వంటి చిత్రాలు నటించారని చెప్పవచ్చు అతనైతే. ఇప్పటి వరకు చేసిన సీన్ అయితే షూట్ కంప్లీట్ అయిందని చెప్పవచ్చు. మరో పక్క సీన్ తీయడానికి కెమెరాను క్లోజ్ చేసుకొని మరో పక్క అయితే రెడీ అవుతున్నారని చెప్పవచ్చు. ఈ చిత్రంలో నటించిన హీరో హీరోయిన్తో పాటు సైడ్ యాక్టర్ ఇక్కడే ఉన్నారని చెప్పవచ్చు. హీరోయిన్ కృష్ణప్రియ, హీరో వర్ధన్ గారు అయితే. Hi, please subscribe to Prakash Creativity YouTube channel. Okay, thank you. Hi friends, Prakash Creativity channel ni subscribe cheskoni. Comment, like, share cheyandi. థ్యాంక్ యూ అన్న. ఎప్పట్లాగే మరో సీన్ కూడా తీసేశారని చెప్పవచ్చు. మొత్తం షూట్ అయితే కంప్లీట్ చేసుకొని ఇక్కడ నుంచి అందరూ బయలుదేరిపోయారని చెప్పవచ్చు. ఫ్రెండ్స్, మొత్తానికైతే నిర్మల్ జిల్లాలోని బాబాపూర్ గ్రామంలో షూటింగ్ జరగడం విశేషమని చెప్పాలి. ఈ షూటింగ్ సంబంధించి కొన్ని విషయాలు అయితే తెలియజేసే ప్రయత్నం అయితే చేశాం. మొత్తానికైతే వారైతే ఇక్కడి నుంచి బయలుదేరిపోయారని చెప్పాలి. ఈ సినిమా టైటిల్ విషయానికి వస్తే ఇక్కడ షూటింగ్ జరుగుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే కాగితం పడవలు అని అంటున్నారు. మరి ఎగ్జాక్ట్లీ కన్ఫామా లేదన్నది తెలియాల్సి ఉంది. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది ఒకసారి కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇలాంటి లేటెస్ట్ షూటింగ్తో పాటు ఎటువంటి లాగ్స్ అయినా మా ఛానల్ ప్లస్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్, షేర్ చేయడంతో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.